గారి వారసుడిగా తెలుగువారి సత్తా ప్రపంచం నలుమూలలకు చాటి చెప్పిన నేత మన నారా చంద్రబాబు నాయుడు. విద్య, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల సంక్షేమానికి అనుక్షణం పాటుపడుతున్న నేత మన చంద్రన్న. భావితరాల భవిష్యత్తు కోసం ప్రాథమిక విద్యా వ్యాప్తికి 35,800 స్కూల్ భవనాలు నిర్మించి ఉచిత భోజన పథకాన్ని ప్రవేశపెట్టి సామాన్యులకు సైతం ఉన్నత విద్యావకాశాలు కల్పించింది తెలుగుదేశం. ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మసీ కాలేజీలను విస్తరించి ఉన్నత విద్యాభ్యాసం కోసం పక్క రాష్ట్రాలకు తల్లి వెళ్తోన్న విద్యార్థుల వెతలం తొలగించారు మన చంద్రబాబు. ఐఎస్బి, నిఫ్ట్, నిక్మార్, నల్సర్ వంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చి ఎందరో యువత ఉన్నత విద్యను చదివే అవకాశాన్ని కల్పించిన ఘనత తెలుగుదేశాందే. ఉపాధికి కావలసిన చదువుల్లో తెలుగు విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చి విద్యతో పాటు ఉపాధిని అందించడానికై పరిశ్రమలకు కావలసిన సదుపాయాలు కల్పించి మెప్పించి వాటిని రప్పించిన నాయకుడు మన చంద్రబాబు. ఓ కన్వెన్షన్ సెంటర్, ఓ శిల్పకళా వేదిక వంటి అధునాతన సమావేశ మందిరాలను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్ వంటి అధునాతన సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. హైటెక్ సిటీ నిర్మించి 1000కి పైగా ఐటీ కంపెనీలకు స్థానం కల్పించి హైదరాబాద్ ఐటీ హబ్గా మార్చింది చంద్రబాబే. తన నవీన పాలనతో బిల్ గేట్స్ లాంటి అంతర్రాజ్యాధినేతల్ని ఎందరో ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. బిల్ గేట్, స్ప్రేంజీ, రతన్ టాటా వంటి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేలా చేసింది కూడా చంద్రబాబే. ఇలాంటి ఎన్నో పనుల ద్వారా ఎందరో యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి దేశ విదేశాల్లో స్థిరపడేలా చేశారు. ఫార్మా పరిశ్రమ హైదరాబాద్ అభివృద్ధి చెందేలా తోడ్పాట్లు అందించిన నేత మన చంద్రన్న. అధునాతన వ్యవసాయ పరికరాలు, యంత్రాలను సబ్సిడీ ధరలకు రైతన్నలకు అందించి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి దళాలను నియంత్రిస్తూ రైతు బజార్లను ఏర్పాటు చేసి రైతు బాంధవుడిగా పేరుగాంచారు మన చంద్రబాబు. కరువుతో బాధపడుతున్న రాయలసీమకు తెలుగు గంగతో త్రాగునీళ్ళు అందించింది తెలుగుదేశం. శ్రీశైలం, లెఫ్ట్ బ్యాంకు కాల్వ, భీమా, నెట్టంపాడు, జూరాల వంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెలుగుదేశాందే. హైదరాబాద్కు సాగర్ జలాలతో త్రాగునీటిని అందించి నగర ప్రజల దాహార్తిని తీర్చింది తెలుగుదేశం. శ్రీశైలం, లెఫ్ట్ బ్యాంకు కాల్వ, భీమా, నెట్టంపాడు, జోరాల వంటి ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత తెలుగుదేశాందే. హైదరాబాద్కు సాగర్ జలాలతో తాగునీటిని అందించి నగర ప్రజల దాహార్తిని తీర్చింది తెలుగుదేశం. రాష్ట్రాల్లో ఉన్న సింగరేడిని లాభాల బాటలో నడిపించిన నేత మన చంద్రన్న. మహిళలకు డ్వాక్రా గ్రూప్లను ఏర్పాటు చేయడం, దీపం పథకం కల్పించడం ద్వారా ఆడపడుచులు తమ కాలిపై తాము నిలబడేలా చేసి ఎన్టీఆర్ ఆశయాలు సాధించడంలో విజయం సాధించారు మన చంద్రబాబు. శాస్త్రవేత్త, మేధావి, మైనార్టీ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి కావడంలో కీలక పాత్ర పోషించి దళిత నేత బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. బలహీన వర్గాలను బలపరచడంలో తనకు తానే సాటి అని నిరూపించింది తెలుగుదేశం పార్టీ. ఉత్తరాఖండ్ కర్నూలు వరదల్లో నేనున్నాను అంటూ లక్షలాది మందిని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇతరుల అరాజక పాలనలో అష్టకష్టాలు పడుతున్న తెలుగు వారికి నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలనే తలంపుతో వస్తున్నా మీకోసం అంటూ సాహసోపేట పాదయాత్ర చేశారు మన చంద్రబాబు. వైద్యులు, సేవరాశులు వద్దని వారిస్తున్నా 6 పొదులు పేపర్ వయసులో పాదయాత్రను ప్రారంభించారు. నభూత నభవిష్యతి అనే రీతిలో చరిత్రలో అన్నడూ లేని విధంగా 208 రోజుల పాటు 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 162 మండలాలు, 28 పట్టణాలు, 5 నగరాలు, 1253 గ్రామాల గుండా ఆయన కాలిబాట సాగింది. దాని పొడవునా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికై అక్కడికక్కడ అధికారుల జ్ఞాపనలు పంపుతూ తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. సమస్యలు సుడిగుండంలో ఉన్న తనను కాపాడడం ఒక్క చంద్రబాబుకే సాధన ప్రజలు బలంగా నమ్మారు. కానీ అనేక నాటికే పరిణామాల మధ్య కాంగ్రెస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించడం జరిగింది. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆంధ్రలో విజయ దుందుబి మోగిస్తూ ప్రత్యర్థుల మట్టి కరిపించి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం. అరాకొర వస్తువులతో లోటు బడ్జెట్తో నవ్యాంధ్రను అగ్రపదాలు తీసుకెళ్లాల్సిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు మన చంద్రబాబు. రోజుకు 18 గంటలు పనిచేస్తూ ప్రగతిపథం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన ఆంధ్రలో అధికార పక్షం, మరో పక్కన తెలంగాణలో ప్రతిపక్షం. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి ఎదిగే క్రమంలో ఒక్క అడుగు వేస్తుంది మన తెలుగుదేశం పార్టీ. తమిళనాడు, ఒరిస్సా, కర్ణాటక, అండమాన్లో సభ్యతల మోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలుగుదేశం. ఏ రాష్ట్రంలోనైనా, ఏ దేశంలోనైనా
తెలుగు జాతి కష్టంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేనున్నాను అంటూ ముందుకొచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం కార్యకర్తగా నాయకుడిగా ఉన్నందుకు గర్విద్దాం. సదా తెలుగుదేశాన్ని గెలిపిద్దాం. తెలుగు జాతి ఔన్నత్యంలో భాగస్వాములు అవుదాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై జై స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.